ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతోంది. బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం అన్ని పార్టీల నేతలు, వివిధ ప్రజా సంఘాలు రోడ్డెక్కాయి. అన్ని వర్గాలు బంద్కు సంపూర్ణంగా మద్దతు ప్రకటించాయి. ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు బయటకు రాలేదు. దీంతో బస్టాండ్లన్నీ ప్రయాణికులు లేకుండా నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నల్గొండ జిల్లాలో బంద్పై మరిన్ని డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్రంలో 42% బీసీ సంబంధించిన రిజర్వేషన్ అమలు చేయాలంటూ బీసీ జేఏసీ పిలుపు ఇచ్చిన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్లో భాగంగా నల్గొండ జిల్లాలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా బస్సు డిపోలకే పరిమితమయ్యే బస్సులన్నీ కూడా ఏ వాహనాలను కూడా బయటకు ఇవ్వకుండా అన్ని నిలిపివేస్తున్నారు బీసీ సంఘాల నేతలు. వాళ్ళతో పాటు వివిధ పార్టీలకు సంబంధించి కావచ్చు, అందరూ కూడా నేతలు ఉన్నారు. ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లా కొనసాగుతుంది బంద్? బంద్ చాలా సంపూర్ణంగా కొనసాగుతా ఉంది. బీసీలలో అద్భుతమైనటువంటి చైతన్యం వచ్చింది. జనాభా దామాషా ప్రకారం మా ప్రతిఫలాలు మాకు అందాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఉద్యమం కొనసాగుతూ ఉంది. తెలంగాణ ఉద్యమ తరాల్లో ఈరోజు తెలంగాణలో బీసీ బంద్ కొనసాగుతూ ఉంది. మేము గొంతమ్మ కోరికలు కోరడం లేదు, చేస్తున్నటువంటిది ఒక ధర్మబద్ధమైన పోరాటం, ఒక న్యాయబద్ధమైన పోరాటం. కాబట్టి 42% బీసీ రిజర్వేషన్ ఏదైతుందో దీన్ని కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ దీన్ని నాంచు ధోరణి అవలంబిస్తూ ఉంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేసి రాష్ట్రపతి దగ్గరికి పంపిర్రు, ఆర్డినెన్స్ పాస్ చేసి గవర్నర్ దగ్గరికి పంపిర్రు. ఎక్కడ ఆమోదం తెలపకుండా దాన్ని పెండింగ్లో పెట్టి తాత్సారం చేస్తూ ఉన్నారు. గత్యంతరం లేని పరిస్థితిలోనూ జీవో 9 వచ్చింది. ఆ జీవో 9ని కూడా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసి అడ్డుకుంటా ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదని చెప్పేసి మేము చాలా స్పష్టంగా ఈ యొక్క పాలక వర్గాలకు, ఆధిపత్య శక్తులకు హెచ్చరిస్తా ఉన్నాం. చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మద్దతు ఎట్లా ఇస్తున్నారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 42% రిజర్వేషన్లు ఏదైతే అమలు చేయాలని చెప్పేసి అసెంబ్లీలో తీర్మానం చేసినో దానికి కట్టుబడి ఈరోజు బీసీ సంఘాలు మరియు జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ కూడా సంపూర్ణంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్త బంద్కు మద్దతు ప్రకటించడం జరుగుతుంది. ఈరోజు 60% ఉన్న బీసీలకు 42% కేటాయించాలని చెప్పేసి ప్రభుత్వం ఏదైతే చేసిందో దానికి కట్టుబడి ఉండి కేంద్రంలో కూడా బీసీలు అటువంటి బాధలన్నీ కూడా తెలుసుకొని ఈరోజు అమలు చేసేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బీసీ రిజర్వేషన్ బిల్లు అమలు చేసేంత వరకు కూడా మా పోరాటం ఆగదు. ఇలా ప్రతిపక్ష పార్టీ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది, పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. ఏది ఈ ఖచ్చితంగా అఖిల పక్షాన్ని రాష్ట్రపతి దగ్గరికి, మరి ప్రధానమంత్రి దగ్గర తీసుకుపోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర పాలకుల పైన ఉన్నది. మరి ఈరోజు బీసీలు ఐక్యత అయ్యారు. ఆనాడు తెలంగాణ ఉద్యమ తరహాలోనే ఈరోజు బీసీ ఉద్యమము ముందుకు వస్తుందని చెప్పేసి దానికి భారతీయ జనతా పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. బీసీసీ సంఘాల తరఫున పెద్ద ఎత్తున రోడ్డుపైకి వస్తున్నారు, మీ ఆందోళన చేస్తున్నారు. అదేవిధంగా ఏ విధంగా ఉంటుంది మీ కార్యాచరణ? భవిష్యత్తులో కూడా ఇప్పుడు మేము మరి 42% రిజర్వేషన్ కాదు, ఇక రాబోయే కాలంలో అన్ని మేమెంతమందిమో మాకంతా వాటా. కాబట్టి జనరల్ స్థానాలలో కూడా బీసీలకు సముచితమైన స్థానం. మొత్తానికి మేమున్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో 93% ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఉన్నాం. మాకు 93% రిజర్వేషన్ కావాల్సిందే. అన్నీ కూడా అసెంబ్లీ, పార్లమెంటు, స్థానిక సంస్థలు ఏది కూడా లేదు. మొత్తానికి కూడా మేము అందరం కూడా మాకు రావాల్సిన వాటిని మేము సాధించుకోవడానికి సమర్శీలమైన అహింసాయుతమైన పోరాటాల ద్వారా మరి పెద్ద ఎత్తున మరి రాష్ట్రాన్ని కానీ కేంద్రాన్ని కానీ కదిలించి మా యొక్క డిమాండ్లు కొనసాగిస్తాం. సంఘాల తరఫున ఎట్లా ఉంటుంది కార్యాచరణ? అందరూ సహకరిస్తున్నారు కానీ ఈ షావుకారుల మధ్యలో కోడి మాయమైనట్టుగా ఎవరు మద్దతు ప్రకటిస్తున్నారు, ఎవరు మద్దతు ప్రకటిస్తలేరు అని అర్థం కానటువంటి పరిస్థితి. దయచేసి అందరూ కూడా మద్దతు ప్రకటించాలి, ముందుకు తీసుకుపోవాలి. 42% ఎమ్మటే బిల్లుని పాస్ చేయాలనేది గవర్నర్ గారికి, రాష్ట్రపతి గారికి విజ్ఞప్తి చేస్తూ ఈ యొక్క ఉద్దేశాన్ని బట్టి 42 రిజర్వేషన్ వచ్చిన తర్వాతనే ఎలక్షన్లు కానీ అన్నింటిలో ప్రాధాన్యత బీసీలకు కల్పించాలని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు అంతా మద్దతు తెలుపుతూనే ఉన్నారు అన్ని పార్టీల వాళ్ళు బీసీలకు. మరి ఇంకా బీసీలు అన్ని పార్టీల మద్దతు తెలిపితే ఎవరు ఆపుతున్నారు ఈ బీసీల బిల్లును? బీజేపీ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీజేపీ పార్టీతో దీన్ని అమలు చేసుకునే విధంగా మీరు అందరూ సంసిద్ధమై చెప్పి బీసీలకు న్యాయం చేయాలని చెప్తా ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే 42% అమలు చేసుకొని ఇప్పుడు స్థానిక ఎన్నికలకు, ఎలక్షన్లకు వెళ్ళాలని చెప్పేసి నేను ఎంఆర్పీఎస్ పక్షాన డిమాండ్ చేస్తా ఉన్నాను. హైకోర్టులో ఉన్నటువంటి బిల్లును అడ్డుపడిన వ్యక్తి ఎవరు అనేది బయటపడాలి. రెండవ అంశం ఏంటంటే ఇవాళ పార్లమెంటు బిల్లు చేసేవలసింది ఎవరు? ఇవాళ పార్లమెంటు బిల్లు చేయవలసింది బీజేపీ ప్రభుత్వం ఉంది.
ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ఎంపీ గారు పార్లమెంట్లో ఉన్నటువంటి ఎంపీలు అక్కడ మరి కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఎందుకు సంబంధించలేదని చెప్పి ఒక ప్రశ్న జరుగుతూ ఉంది. ఇవాళ విషయం ఏంటంటే ఇవాళ అందరూ కూడా పార్టీల పరంగా అందరూ వచ్చి చాలా సంతోషం, కానీ దీని మీద స్పష్టమైన అవగాహన ఉండాలని పార్టీల వారిగా చెప్తున్నట్టు మా డిమాండ్. ఇవాళ మేము ఎంఆర్పిఎస్ తరఫున మేము ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు పలుకుతున్నాం, సపోర్ట్ చేస్తున్నాం తెలియదు. యువజన సంఘాల తరఫున ఇప్పుడు అన్ని పార్టీలు బంద్కు మద్దతు ఇస్తున్నాయి కాబట్టి పార్లమెంట్లో 9th షెడ్యూల్లో బిల్లు చేర్చి ఖచ్చితంగా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఎన్నికలు పోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా బీసీ బంద్కు సంబంధించి అన్ని పార్టీల నేతలంతా కూడా రోడ్డెక్కారు. ఇది ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలోని బీసీ బంద్కు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రఘుతో శేఖర్, V6 న్యూస్, నల్గొండ జిల్లా.